మంచిగా ఉన్నారా? ఇలా ఉప్మా రవ్వతోని వడియాలు చేస్తుంది ఇవాళ. ఈ గ్లాసర్ రవ్వ, ఇటు చూపెట్టు. ఈ రవ్వ నా ఉప్మా రవ్వ. ఈ రవ్వ నానబెట్టిన ఒక గ్లాసు నానబెట్టి 2 గ్లాసులు నీళ్ళు పోసిన. ఇలా 2 గ్లాసులు రవ్వల 2 గ్లాసులు ఇగో ఇలా 8 గ్లాసులు నీళ్ళు పోసిన. 1 గ్లాసు రవ్వకు 10 గ్లాసుల నీళ్ళు. ఇలా 8 గ్లాసులు ఇగో దీంట్లో నానబెట్టేందుకు 2 గ్లాసులు ముందుగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని నీళ్ళు మసిలే దాకా నానబెట్టుకోవాలి. నీళ్ళు మసిలే వరకులా రవ్వ నానుతుంది. ఇగో నీళ్ళు మసులుతుంది చూడు రవ్వ. అట్లనే పోస్తారు కొందరు, కానీ జర నానబెట్టి పోస్తే బాగుంటుంది. నానితే మంట చిన్నగా పెట్టుకొని రవ్వ పోయాలి. నీళ్ళు కూడా ఇట్లా మసలాలి. నీళ్ళు మంచిగా మసిలినాక జర చిన్నగా చేసుకొని పోసుకోవాలి. గడ్డలు కట్టకుండా కలపాలి. ఈ ఉప్మా రవ్వ ఒక పొద్దులకు కూడా మంచిగా పనిచేస్తాయి. ఇప్పుడు పోసిన కదా వాటర్ జర గరం అయ్యేందుకు టైం పడుతుంది, ఉడకదు. చెంచడు వేస్తుంది ఉప్పు. పడేలా ఎక్కువ పట్టేది, చెంచడు సరిపోతుంది. ఇట్లా కలుపుతూనే ఉండాలి. ఒక 40 నిమిషాలన్నా కావాలి ఉడికేటప్పుడు చూపిస్తా. ఉడుకుతుంది చూడు. ఇట్లా మనం రవ్వ నానబెట్టి పోస్తే గడ్డలు కాదు. ఇవి ఎంత ఒకటే, ఈ 1/2 కిలో గ్లాస్. ఏ గ్లాస్తోని రవ్వ కొలిస్తే 2 గ్లాసుల రవ్వ నానబెట్టుకోవాలి. 8 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఈ 1/2 కిలో రవ్వ. ఉప్పు చూద్దాం ఇంకా పడుతుందేమో. ఉప్పు ఇలా ఎక్కువ వేసుకోవద్దు, చూసుకోవాలి. కొంచెం పడుతుంది అన్నప్పుడే వేయద్దు. కొంచెం పడుతుంది, చేతి కడుక్కుంటా. కొంచెం వేసుకుందాం, ఎక్కువ పట్టేది ఇలా దగ్గర వేస్తున్నాం. ఒక చెంచాడు వేసుకోవాలి. 1/2 కిలోకు చూసినాక వేసుకోవాలి. ఇట్లా నానబెట్టి పోస్తే గడ్డలు కాదు. గడ్డలు వేస్తుంది. మనం అటంటే పొడి రవ్వ పోస్తే కొంచెం కలుపుడు ఎక్కువ పడుతుంది, ఇట్లయితే ఎక్కువ పడుతుంది కలుపుడు. ఇట్లా ఉడకాలి, టైం పడుతుంది. ఎట్లా ఉడుకుతుంది దగ్గరికి వెళ్ళి చూపెట్టు. దగ్గరకు వచ్చినట్టే ఇట్లా చూసుకోవాలి. జిగుడు వచ్చింది. చల్లగా అయ్యే వరకు ఇంకా చిక్కగా అవుతుంది. ఇప్పుడు నువ్వులు గిన్నె వేసుకుందాం. ముందుగా వేసుకుంటే అంత నల్లగా అవుతుంది. ఓమ చిన్న మంట పెట్టుకుంటా అయినట్టే. ఇక జీలకర్ర, ఇది చూపెట్టు. 4 పచ్చిమిరపకాయలు, 4 ఎండిన మిరపకాయలు. ఇవి 4 అవి 4. అల్లం ముక్క వేస్తారు కానీ నేను ఇయ్య.
4 ఎండిన మిరపకాయలు, 4 పచ్చిమిరపకాయలు గ్రైండర్ బట్టి వేస్తున్నా. నువ్వులు, రెండు చెంచాలు వేస్తున్నా. నువ్వులు ఎక్కుంటే ఏం కాదు. 2 చెంచాలు. ముందుగా వేస్తే ఎర్రగా అవుతుంది. దించముకుంటే ఇసులు ఇట్లా ఉంది కదా, చల్లగా వరకు చిక్కగా అవుతుంది. ఇక చూడు ఏడ గడ్డగట్టలి నానబెట్టి కలుపుకుంటే మంచిగా ఉంటుంది రవ్వ. ఇక అయినట్టే చల్లగా అవుతుంది. వడలు పెట్టినప్పుడు చూపిస్తా. పొయ్యి బంద్ చేస్తున్నా. ఇవి చల్లగా కావాలంటే పోసేందుకు గిన్నెలో నీళ్ళు పోసుకొని పెట్టుకోవాలి. రాత్రి కూడా వేసుకోవచ్చు వడలు. పొద్దున్న దాకా మా పిల్లలు డ్యూటీలు చేసి రాత్రికి, నేను రాత్రి కోస్తుంది. ఇప్పుడు ఎంత అవుతుంది? 8:30 అవుతుంది. డ్యూటీలకి వెళ్ళి వచ్చినాక వస్తుంది. ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఇవి ఇట్లా గిన్నెలో పోసుకోవాలి కొంచెం. పొద్దున్న దాకా పిల్లలు ఉండరు కాబట్టి ఇగో ఇప్పుడు 8:30 నుంచి అర్ధగంట ఉడకబెట్టి వేస్తున్నా. ఎప్పుడైనా పోసుకోవచ్చు. ఇప్పుడు పోసినాం అనుకో తెల్లందా కారిపోతుంది. మనం లేచేసరికి సగం మారిపోతుంది. ఇప్పుడప్పుడు ఏం లేదు, ఎండలో పెట్టేది ఉంటేనేమో ఇప్పుడప్పుడు అన్నట్టు. నేనైతే ప్యాన్ కలికే చేస్తున్నా. మీదికి ఎక్కేందుకు మోకాల నొప్పులు మీదికి ఎక్కలేక దుమ్ము వారకుండా మంచిగా టీవీ చూసుకుంటే వేసుకోవచ్చు. ఇట్లా మోకాల నొప్పులు ఉన్నోళ్ళు కూడా యాస రాదు. పొద్దున వేసుకుంటావా రాత్రికి వేసుకుంటావా గంట పని. ఒక గంటల ఉడుకుడు అవుతుంది, పోసుడు అవుతుంది. ఇగో అర్ధగంటలో పోయొచ్చు. ఇవి గంట టైం తీసుకొని వడేలు తయారవుతాయి. 1/2 కిలో రవ్వ గంట టైం. మీరు పొద్దున్న లేచే వరకల్లా సగం మారిపోతే సాయంత్రము వరకల్లా ఇంకా ఎండిపోతాయి. రేపు సాయంత్రం వెళ్తే ఇవి మంచిగా రేపు సాయంత్రం గోలించుకోవచ్చు. పిల్లలు ఎప్పుడు ఉంటే అప్పుడే, పొద్దున కాదు సాయంత్రం కాదు, ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. టీవీ చూసుకుంటా. దుమ్ము వారది ఏం చేయది. అన్నీ పోసినాక చూపిస్తా. ఇగో అర్ధగంటలు ఉడికింది. ఇగో 10 నిమిషాలలో పెట్టేసిన. 8:30 ఉడికింది. ఇంకా 10 నిమిషాలు కూడా పట్టాలి. చూడండి. రేపు రాత్రికి కోలించుకోవచ్చు. ఇవి సాయంత్రం ఎండుతాయి. రేపు రాత్రికి కోలించుకోవచ్చు. తెల్లని దాకా ఎండిపోతాయి. నేనైతే రాత్రికి పెట్టిన. అర్ధగంట ఉడికింది. 10 నిమిషాలలో వడేయాలి అయిపోయింది. ఇవి నిన్న రాత్రికి రవ్వ వడేయాలు అయితే పెట్టుకున్నాము. చూడు మంచిగా ఎండినాయి ఇవి. నిన్న రాత్రి పెట్టిన, ఇవాళ రాత్రి వరకు ఎండినాయి. ఇక ఉల్టా చేసి వాటర్ చల్లినాం కదా, వాటర్ చల్లి తీసినాం కదా. ఇప్పుడు ఇగో ఇట్లా ఎండ పెట్టుకుంటే కొంచెం పచ్చిగా అయినాయి కాబట్టి ఇలా రాత్రి అంతా పెడితే రేపు సాయంత్రం వరకల్లా మొత్తం ఎండిపోతాయి. రేపు సాయంత్రం వరకల్లా ఎండిపోతే గోలించుకోవచ్చు. ఇక 2 రోజుల పని. ఓ రోజు పెట్టుకోవాలి, ఓ రోజు రాత్రికి ఎండిపోతాయి. ఇంకో రోజు ఉల్టా వేసుకొని అయిపోతుంది. ఒక రోజు ఎండితే ప్యాన్ గాలికి అయిపోతుంది. పచ్చిగా అయినాయి కాబట్టి ఒక రోజు ఎండబెట్టుకోండి. ప్యాన్ గాలికి ఇది ఎండ కొయ్యేది లేదు, చేసేది లేదు. ఒకరు నిన్న రాత్రి పెట్టిన అయ్యలు ఉల్టా వేసిన రేపు సాయంత్రం వరకు ఎండిపోతే మొత్తం రేపు గోలిచ్చేటప్పుడు చూపిస్తా. ఇప్పుడు పచ్చిగా ఉన్నాయి అన్నీ. రవ్వ వడియాలు ఎండిపోయినాయి, మొత్తం ఎండిపోయినాయి.
2 రోజులు ఎండినాయి, 3వ రోజు గోలిస్తున్నా. తీసేటప్పుడు చూపించినా కదా, ఇక గోలిస్తున్నా. ఈ రవ్వ ఒక పొద్దులకు కూడా బాగుంటుంది. అవి తోడు పాటు గివి కూడా వేస్తున్నా. మొన్న మీకు చూపించిన చూడండి, చిన్నగా పెట్టుకోవాలి, లేకుంటే ఎర్రగా అయిపోతుంది.